సో, మెయిన్‌గా మెన్‌లో ఈ ప్రాస్టేట్ గాని, లేకపోతే ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ 2 కూడాను లైఫ్ స్టైల్ వల్లనే వచ్చే క్యాన్సర్స్ కాదండి ఇవి. ఆ ప్రిపాండరెన్స్ అంటే కొంతమందికి ఆ టెండెన్సీ క్యాన్సర్ వచ్చే లక్షణాలు కొన్ని ఇన్నెట్‌గా శరీరంలోనే ఉంటాయి. ఏదో ఒక స్టేజ్‌లో అవి బయటపడతాయన్నమాట. కానీ ఓవరాల్‌గా మనం చెప్పాలంటే స్ట్రెస్ ఈజ్ కాజ్ ఫర్ మెనీ థింగ్స్. అంటే ఆ స్ట్రెస్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులొస్తాయి. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, మెంటల్ స్ట్రెస్ వల్ల రావచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, చాలా వస్తాయి. అలానే క్యాన్సర్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఇంకాస్త త్వరగా వచ్చేలా చేయొచ్చు. దట్ ఈస్ స్ట్రెస్ రిలేషన్. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ ఇష్యూస్, లైఫ్ స్టైల్ మార్బిడిటీస్ అంటే బీపీ ఉండడం, షుగర్ ఉండడం 30-35% మందికి ఉంటున్నాయండి. 100 మంది అంటే దాంట్లో 30 మందికి బీపీ షుగర్లు ఉంటున్నాయి. దట్ ఈస్ అ వెరీ హై మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. లావుగా అవ్వడం, హ్మ్. ఒబిసిటీ ఎక్కువైపోయింది. ఇవన్నీ ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్, వాటర్ క్వాలిటీ అన్నీ క్షీణిస్తున్నాయి పోగ. ఒకటని కాదండి, ఇవన్నీ మన చుట్టూ చేరుకున్న దయ్యాల్లాంటివి అనుకోండి. ఓ బీపీ, ఒక పక్క షుగరు, బరువు, లావు ఉండడం, భోజనం కల్తీ మళ్ళీ ఉన్నవి, టైంకి గూడా ఆయిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ తినకపోవడం. ప్రాబ్లమ్. సో, ఇన్‌వర్డ్‌గా మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం చేయగలిగింది మన చేతిలో ఉన్నవి వీ షుడ్ బి కేర్‌ఫుల్ అబౌట్ ఇట్.